అశోక. మీకు ఇంతకు ముందు కేసీఆర్ ప్రభుత్వ పాలన తెలుసు, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వ పాలన తెలుసు. సో ఏ ప్రభుత్వ పాలన మంచిగా అనిపించింది మీకు? బీఆర్ఎస్ ఓకే, అంటే ఎందుకు కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేరుస్తామంటున్నారు కదా? నెరవేర్చలేదు ఇంతవరకు, మాటలే కానీ చేతల్లో లేదు. ఓకే, ఫ్రీ బస్ అన్నారు కదా? ఫ్రీ బస్ ఉంది కానీ అది కొట్లాడుతుండడం కానీ ఇప్పుడు రేట్లు పెంచారు. ఫ్రీ బస్ గురించి గొడవలు అవుతానే ఉన్నాయి లేడీస్కి. ఈలోపు రేట్లు కూడా పెంచేశారు కదా, ఏది కూడా పర్ఫెక్షన్ లేదు. మరి రాజీవ్ యువ ఉపాధి పెట్టారు, అది అసలు అమలు చేయలే. ఏదైనా నామక వాస్తు స్టార్ట్ చేశారు కానీ ఏది అమల్లోకి రాలా, ఏది జరగలేదు. అన్ని కలల్లాగానే ఉండిపోయినాయి. ఫ్రీ కరెంట్ అన్నారు, ఏమీ లేదు. వాటర్ కానీ ఫ్రీ కరెంట్ కానీ ఏమీ లేవు. మీకు పబ్లిక్కే చెప్తారు, పబ్లిక్కే మీకు దీని గురించి సమాధానం చెప్తారు. ఓకే, సో ఇక్కడ ఎమ్మెల్యే గారు చనిపోవడం వల్ల బై ఎలక్షన్స్ అనేది వస్తుంది. సో కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ ఉన్నారు, బీఆర్ఎస్ నుంచి ఆయన వైఫ్ సునీత గారు ఉన్నారు. సో ఎవరు కోటేస్తారు మీరు? బీఆర్ఎస్కే. ఓకే, బీఆర్ఎస్కే మొగ్గు చూపుతున్నారు ప్రజలంతా. ఎందుకంటే స్పష్టంగా చూస్తున్నారు, పరిస్థితుల్లో చూస్తున్నారు. అప్పుడు పరిస్థితులు ఎట్టుండే, అప్పుడు అభివృద్ధి ఎలా ఉండే, ఇప్పుడు ఎలా ఉండే అని. ఇవి అమల్లోకి ఏ ప్రభుత్వం రావడం విసిగిపోయారు జనాలు. ప్రతిదీ చూస్తున్నారు కాబట్టి వాళ్ళే బుద్ధి చెప్తారు.